అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 17 ఎకరాలు తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 34 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 49 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఈ ఏరియా వాతావరణం చాలా బాగుంటుంది. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. అయితే ఇది లీజ్ అండి. ఈ 17 ఎకరాలు సేల్‌కి కాదండి, అమ్మటం కొరకు కాదు, ఓన్లీ లీజ్ అండి. లీజ్ కొరకు మనం వీడియో చేయడం జరిగింది. 17 ఎకరాలు తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి. సైట్ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది. దీనికి చుట్టూ కూడా ఒక పక్క కూరగాయలు పండిస్తున్నారండి. ఆల్రెడీ అది మీరు ముందుకి చూడవచ్చు వీడియోలో. కూరగాయలకి కానీ అలాగే వరి పండించడానికి కూడా ఈ సైట్ అనేది బాగుంటుందండి. పూర్తిగా ఎర్ర నేల వస్తుంది. అంటే సుమారుగా 17 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు ఎర్ర నేల వస్తుందండి. మిగతాది సాయిల్ వచ్చేసి కొద్దిగా మనకి వరి పండుతుందండి. అయితే యాక్చువల్గా కూరగాయలకైతే మాత్రం వెజిటబుల్స్ పండించడానికి కానీ ఏదైనా తోటలకు కానీ మంచి సైట్ అనే మనం చెప్పుకోవచ్చండి. కేవలం కూరగాయలు పండించడానికి మాత్రమే ఈ సైటు ఇస్తారండి. ఎందుకంటే ఓనర్ గారి నిర్ణయం మేరకు మనకి కూరగాయలు పండించడానికి ఇస్తామని చెప్పారు. లాంగ్ ఇప్పుడు ఏదైనా సరుగుడు తోటలు అలాంటివి వేసినట్లయితే లాంగ్ లీజ్ అయిపోద్దండి. దాని కొరకు ఏంటంటే కూరగాయలు కొరకే మనకి ఇది ఇస్తుండ్రండి. అయితే ఒక బోర్ 2 బోర్లు ఉన్నాయండి. అయితే ఒక బోర్ అనేది 3 ఇంచెస్ ప్రెజర్ వస్తుందండి. బోర్ వచ్చేసి 3 ఇంచెస్ ప్రెజర్ వస్తుంది. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ 17 ఎకరాల్లో 1 ఎకరన్నర చెరువు ఉందండి. ఎకరన్నర మనకి చెరువు ఉంటుంది. చెరువు వాటర్ కూడా ఈ 17 ఎకరాల్లో అంతర్భాగమే. మనకి చెరువు వాటర్ కూడా వాడుకోవచ్చండి. అలాగే ఈ సైట్కి తూర్పున కాలువ ఉందండి, చిన్న కాలువ. ఆ కాలువలో అయితే రిజర్వేర్ వాటర్ అనేది పారుతుంది. అంటే ఏర్ల ద్వారా, ఏరు నుంచి కాలువల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాటర్ అనేది ట్రావెల్ అవుతుందండి. దీనికి ఆనుకునే చిన్న కాలువ. అది కూడా మీరు వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. ఎర్ర నేల వస్తుందండి. కూరగాయలు కానీ ఇంకెతర లీజ్కి అయితే బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఎకరం 15,000 రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. లీజ్ వచ్చేసి ఎకరం లీజ్ వచ్చేసి 15,000 రూపాయలు చెప్తున్నారండి. మీరు చూశారు కదండి వీడియోలో. పక్కనే మనకి కూరగాయలు వేయడం కొరకు, వెజిటబుల్స్ పండించడం కొరకు తయారు చేసి వదిలేరండి. ఈ మధ్య కూరగాయలు అనేవి, విత్తనాలు అనేవి వేస్తారు. దీనికి ఆనుకొనే ఉంటుందండి. ఇది కూడా మనకి వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించడం జరిగిందండి. ఇది పక్క సైటు, ఇది మంది కాదు. అంటే మన 17 ఎకరాలకి ఆనుకొని వెజిటబుల్స్కి సిద్ధం చేశారండి. వేరే సైట్ ఇది. మీకు పూర్తి వివరాలు ఏమైనా కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు స్టార్టింగ్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది నేను ఇంకా అందించగలనండి.
కొంత అనేది వరి పండుతుందండి. అది కూడా మనకి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిలే. కాకపోతే వాటర్ అనేది నిల్వ ఉండడం వల్ల కొద్దిగా పైన అనేది మనకి సాయిల్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుందండి. వరి కూడా పండించవచ్చు. అంటే కొంత మనకి ఒక 10 ఎకరాలు అనేది ఒక 5, 6 ఎకరాలు అనేది కొద్దిగా డౌన్లో ఉంటుంది. చిన్న డౌన్ ఉంటుందండి. ఉన్న సైట్కి అడుగున్నర డౌన్లో ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే చుట్టూ ఈ ఏరియా అంతా కూడా చుట్టూ మంచి కూరగాయలు అనేవి పండిస్తారండి. ఈ సైట్కి దగ్గరలో కూడా మనకి సంత ఒకటి జరుగుతుంటుందండి. సంత అనేది ఈ సైట్కి దగ్గరలో జరుగుతూ ఉంటుంది. డబుల్ రోడ్కి వచ్చేసరికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం అని చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్డుకి 5 కిలోమీటర్లు దూరం ఉంటుందండి. అయితే విలేజ్ టు విలేజ్ గ్రామాల్లోకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి ఆనుకొనే ఉంటుందండి ఈ సైటు. కొంత వరి అనేది చెప్పాను కదండి, 4-5 ఎకరాల వరి అనేది పండుతుందని. వరి పంట కొంతే వేశారు. మీరు బోరు కూడా చూడవచ్చు, వాటర్ కూడా మీరు చూడవచ్చండి. మీకు పూర్తి వివరాలు ఏమైనా కావాల్సినట్లయితే మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నాకు కాల్ చేసినట్లయితే లేదా చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. బోల్డ్ వాటర్ ఉంటుంది, చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి. మనకి సుమారుగా 17 ఎకరాలకి వ్యవసాయం చేయాలని అనుకుంటే మీరు ఏదైతే చూపిస్తున్నానో బోర్ అనేది వాటర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపెడుతుంది. పక్కనే చిన్న కాలువ ఒకటి ఉంటుందండి. ఇది బోర్ అండి. డెప్త్ మనకి బాగానే ఉంటుంది. పక్కన కాలువ, చెరువులు ఇవన్నీ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది పుష్కలంగా ఉంటుందండి. డ్రై ల్యాండేనండి. అయితే ఎప్పటికప్పుడు అనేది నీరు అనేది ఆరుతుంది. ఇది కాలువ అనేది మీకు చూపించాను. డ్రై ల్యాండే. ఎప్పుడు కూడా వాటర్ స్టాక్ అయితే ఏమి ఉండదండి. ఎప్పటికప్పుడు ఏదైనా వాటర్ మనం వద్దు అని అనుకుంటే, బయటకు వదిలేయాలి అని అనుకుంటే మనం బయటికి వదిలేయవచ్చు. ఇదంతా సైట్కి మనకు తూర్పులో ఉన్నామండి. తూర్పులో మనకి బోర్ ఉంటుంది సైటు తూర్పు హద్దులో. అలాగే కాలువ కూడా ఉంటుందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి. వీడియో అయితే బాగానే ఉంటుంది. ఇది మనకి పక్కన కూరగాయల కోసం రెడీ చేసిన సైట్ అండి. ఇది మన సైట్కి ఆనుకొనే ఉంటుంది. మనకి తాటిపండు ఏదైతే కనిపిస్తుందో ఆ తాటిపండు అండి మన సైటు హద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.